మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. చదవండి, మనం చదువుకున్న లేఖన భాగాన్ని సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం దగ్గరగా చదవండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎవరి వలన చెప్పండి? ఎవరి వలన జీవించే సంవత్సరాలు అధికములు అయ్యేది? ఎవరి వలన దీర్ఘాయువు వచ్చేది? దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ సంవత్సరాలు, రైట్. ఇంకా దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ సంవత్సరాలు. 90 సంవత్సరాల, 100 సంవత్సరాల, లేకపోతే 70, 80? దీర్ఘాయువు అంటే లోక దృష్టిలో మాత్రం ఎక్కువ సంవత్సరాలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, లేకపోతే ముని మనవాళ్ళు చూడటం అని లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో దీర్ఘాయువు అంటే ఏంటంటే ఈ జీవితంలో తర్వాత ఇంకేంటి, చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్నంతసేపు బ్రతకటం, అది మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా దీర్ఘాయువు అంటే ఏంటి? అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా? చనిపోయిన తర్వాత కూడా దీర్ఘాయువు అంటే పరలోక రాజ్యంలో చేరటం. చనిపోయిన తర్వాత కూడా దీర్ఘాయువు ఎప్పుడు వచ్చిందంటే పరలోక రాజ్యంలో ఉంటే దీర్ఘాయువు వచ్చింది. చనిపోయిన తర్వాత అగ్నిగుండానికి పోతే దీర్ఘాయువు రాదు. అందుకనే ఈ ప్రసంగి కర్త సొలొమోను, బైబిల్ జ్ఞాని, ప్రపంచ మేధావి చెప్తున్నాడు కదా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, తర్వాత నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈరోజు దీప్తి పుట్టినరోజు సందర్భంగా దీప్తికి దేవుడు ఈ లోకంలో దీర్ఘాయువు రావాలి, ఇంకా పరలోకంలో కూడా దీర్ఘాయువు. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళకు మాత్రమే ఈ దీర్ఘాయువు, వాళ్ళకు మాత్రమే జీవించే సంవత్సరాలు అధికంగా అయ్యేది. రక్షణ లేకపోతే, బాప్తిస్మం లేకపోతే, లేకపోతే రక్షణ పొంది కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఈ దీర్ఘాయువు రాదు, జీవించే సంవత్సరాలు కూడా అధికంగా ఉండవు. ఒకవేళ ఈ లోకంలో 40 సంవత్సరాలకే చనిపోవచ్చు, అయినా కానీ దేవుని నమ్ముకుంటే దీర్ఘాయువు ఉంటుంది. దేవుని నమ్ముకుంటే, రక్షణ పొందితే, బాప్తిస్మం తీసుకుంటే లోకంలో 30 సంవత్సరాలకే చనిపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం పరలోక రాజ్యంలో యుగాలు దీర్ఘాయువు ఉంటుంది. రాబోయే రోజులు కూడా దేవుడి కుటుంబానికి, లేకపోతే ప్రత్యేకంగా దీప్తికి మేలుకరమైన రోజులు. ఇర్మియా గ్రంథం చదవడమంట, ఇర్మియా 29:11. ఇర్మియా గ్రంథం 29:11 చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబోయే దినాలని ఈ రోజు దాకా కష్టాలు ఉండొచ్చు, ఈ రోజు దాకా ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఈ సంవత్సరం వరకు ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు. దీప్తికే కాదు, మనందరం కూడా ఈ వాగ్దానం, ఇక్కడ కూర్చున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. రాబో దినాలన్నీ మేలుకరమైన దినాలే, హానికరమైన దినాలు ఏమాత్రం కూడా కావు. ఎవరి వాక్యది? చెప్పండి, ఎవరి వాక్యది? దేవుడైన యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా వాక్కు. ఈ లోకంలో మనకున్న బిడ్డలు ఎట్లా ఉంటారంటే, కీర్తనకారుడు చెబుతున్నాడు, 2 చూద్దాం, 144 కీర్తన 12 వచనం. కీర్తనలు 144:12. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారులు ఎట్లా ఉన్నారంట? యవ్వన కాలముందు ఎదిగిన మొక్కల వలె, యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె. ఆ మొక్కలు ఫలిస్తాయి, చక్కటి పూలు ఇస్తాయి, చక్కటి కాయలు ఇస్తాయి,
లేకపోతే చక్కటి అభివృద్ధి వచ్చింది, ఇంకా ఆ కాయల నుంచి విత్తనాలు, మళ్ళీ ఫలాలు, మళ్ళీ చెట్లు, మళ్ళీ విత్తనాలు. కుమారులు, ఇక్కడున్న కుమారులు ఉన్నారు కొంతమంది. ఇట్రా, వెనక కూర్చోకూడదు, నాకు వెనక కూర్చోకూడదు, ఇట్రా అటు కూర్చో, అడుపు. ఈ కుమారులందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రవీణు, విన్ను, ఎట్లా ఉండాలి మీరు చెప్పండి? ఎట్లా ఉండాలి? వాక్యం చూడట్ల, అసలు ఎవరు వాక్యం చూడట్ల. ఎట్లా ఉండాలి? ఎదిగిన మొక్కల వలె, ఎదిగిన మొక్కల వలె ఉండాలి. ఎదిగిన మొక్కలు అంటే చెప్పండి, వాడి ద్వారా ఎన్నో విత్తనాలు, ఆ విత్తనాలు మళ్ళీ ఒక్కొక్క మొక్క, మళ్ళీ వాడి ద్వారా, అంటే అభివృద్ధి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే దేవుణ్ణి కలిగి ఉంటే. కుమార్తెలు ఎట్లా ఉండాలంట? దీప్తి చెప్పింది. కుమార్తెలు ఎట్లా ఉండాలంట? నగరునికై చెక్కిన మూల కంబముల వలె. నగరునికై చెక్కిన మూల కంబాలు, ఒక స్తంభం, కప్పు. ఆ స్తంభం మీద ఒక కప్పు ఉందనుకోండి, అందరికీ అది ఆశ్రయంగా ఉంటుంది. నగరునికై చెక్కిన మూల కంబముల వలె. ఇక్కడ ఉన్న కుమార్తెలు ఉన్నారు, ప్రత్యేకంగా దీప్తి, యవనస్తులు. ఈరోజు మీ కుటుంబానికి ఒక మూల కంబాలుగా ఉండాలి. ఎక్కడా? లోకంలో కాదు. ఎక్కడా లోకంలో కాదు, లోక ఆశల్లో కాదు, లోక తలంపుల్లో కాదు, లోక ఉద్దేశాల్లో కాదు, లోక నడకల్లో కాదు. ఎట్లా ఉండాలి జయరాని? ఎట్లా ఉండాలి? గట్టిగా ఆత్మీయంగా, దేవునికి నమ్మకమైన బిడలుగా, దేవుని బిడలుగా, ఒక మూల కంబాలుగా. ఎదిగిన మొక్కలు మూల కంబాలు. ఇక్కడున్న ప్రతి యవనస్తులు కూడా అటువంటి మొక్కల్లాగా, అటువంటి మూల కంబాల్లాగా ఉండునుగాక. చెప్పండి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అందరూ కూడా యవనస్తులు అందరూ కూడా ఈరోజు ఎప్పుడైతే మన బిడ్డలు ఆ విధంగా ఉంటారో అప్పుడు దేవుని దీవెనలు నిండారుగా మన మీద, మన కుటుంబాల మీద ఉంటాయి. మన కుమార్తెలు ఎట్లా ఉండాలంటే మూల కంబాల్లాగా ఉండాలి. ఇంకా ఎదిగిన మొక్కల్లాగా ఉండాలి. ఎదిగిన కుమారులు, కుమార్తెలు. అందుకనే దేవుడు అంటాడు కదా 65 కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును దయా కిరీటంగా ఇస్తున్నా, సంవత్సరాన్ని నీకు ఒక దయా కిరీటంగా ధరింపజేస్తున్నా. దయా కిరీటం ఒక్కొక్క సంవత్సరం దేవుడు పొడిగిస్తా ఉన్నాడు, ఆయుషిస్తున్నా ఉన్నాడు. ఆయన కాపుదల మన మీద కంటికి రెప్పలాగా, కను పాపలాగా, కనుగుడ్డుకి కను పాప ఏ విధంగా ఉందో సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఆయన నీడ. ఈరోజు దీప్తి మీద, ప్రవీణ్ మీద, నీ మీద, నా మీద, మనందరి మీద ఆయన కాపుదల. అందుకనే అదే 66వ కీర్తనలో కింద భాగంలో ఒక వచనంలో, ఎన్నో వచనం ఉంటే 5వ వచనం, అది దేవుని ఆశ్చర్య కార్యాలు చదవండి అన్నమాట. 66వ కీర్తన, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా భీకరుడై ఉన్నాడు. చాలు, ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు, ఈరోజు దేవుని ఆశ్చర్య కార్యాలు ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన గంభీరత్వం కనపడుతుంది. ఆయన భీకరుడై ఉన్నాడు. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈరోజు వాగ్దానం ఏంటంటే దేవుని వలన మనకి దీర్ఘాయువు. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని వలన దీర్ఘాయువు. రెండోది ఏంటి? దేవుని వలన జీవించే సంవత్సరాలు. చెప్పలేండి గట్టిగా. జీవించే సంవత్సరాలు నిద్రవుతున్నాయండి. నోరు తెరవండి కొద్దిగా. అందులో జీవించే సంవత్సరాలు అధికముగా ఉంటాయి. చలిపడుతుంది అంటున్నారు ఎవరు? చలి పుట్టింది 6 నుంచో చలి పడుతుంది, 6 గంటల నుంచే చలి పడుతుంది. చలి పుట్టినా సరే జీవించే సంవత్సరాలు ఏం కావాలి చెప్పండి? అధికంగా ఉండాలి. ఈ ఎండ వచ్చినా అధికంగా ఉండాలి, వాన వచ్చినా అధికంగా ఉండాలి. ఎప్పుడంటే దేవునిలో ఉంటే. ఎప్పుడు ఈ దీర్ఘాయు వచ్చింది? చూద్దారండి ఒక మాట. సామెతలు 10వ అధ్యాయం. ఈ దీర్ఘాయు ఎప్పుడు వచ్చిందంటే సామెతలు
10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి, అందరూ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకి కారణం. దీర్ఘాయువుకు కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉంటేనే దీర్ఘాయువు. ఈ లోకంలో ఉన్న చనిపోయిన కొంతమంది అడగొచ్చు, చనిపోతే దీర్ఘాయువు ఏంటి? క్రైస్తవులకు చనిపోతేనే అసలు దీర్ఘాయువు మొదలైంది. విశ్వాసులుగా ఉంటేనే, ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తేనే, చనిపోయిన తర్వాత అసలు జీవితం దేవుని ఆరాధించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, యుగ యుగాలు కుడి పార్శ్వం ముందు కూర్చుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఉంటాం. ఎప్పుడు దీర్ఘాయువు? చెప్పండి, ఎప్పుడు దీర్ఘాయువు? యెహోవా యందలి భయభక్తులు. అసలు భయభక్తులు అంటే ఏంటి చెప్పండి? భయభక్తులు అంటే ఏంటి? భయం, భక్తి. భయం, భక్తి. భయభక్తులు, భయం, భక్తి. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? అసలు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఎప్పుడు దీర్ఘాయువు వచ్చింది? ఎప్పుడు జీవించే సంవత్సరాలు అధికంగా ఉంటాయి? అసలు భయభక్తులు కలిగి ఉంటేనే దీర్ఘాయువు ఉంటున్నాడు. మరి ఆ భయభక్తులు అంటే ఏంటి? చూద్దారండి. ఒకటి సామెతలు 8:13. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటి చెప్పండి భయభక్తులు అంటే? ఇప్పుడు చెప్పండి, భయభక్తులు అంటే ఏంటి? చెడుతనమును అసహించుకోవడమే, చెడుతనానికి దూరంగా ఉండడమే భయభక్తి. చెడుతనాన్ని ఆహ్వానించుకుంటూ, చెడుతనాన్ని చేసుకుంటూ, చెడు కార్యాలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, లేదా చెడు వ్యసనాలు ఇవన్నీ కలిగి ఉంటే భయభక్తులు ఏమాత్రం కూడా కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో, నువ్వు మందిరానికి పోయినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాటలు పాడినా, లేదా నువ్వు ఎంత సందా ఇచ్చినా, లేదా నువ్వు ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా కూడా చెప్పండి భయభక్తులు లేనట్టే, దీర్ఘాయువు లేనట్టే, చచ్చిపోతేనే అయిపోయినట్టే, నరకంలోకి పోవటమే, మళ్ళీ ఉండదాక. యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. సామెతలు 3:7 ఒక మాట. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. నువ్వు జ్ఞానం అయితే కావచ్చు, లేదా నువ్వు అందగాడు కావచ్చు, లేదా నీకు ఆస్తి పాస్తులు ఉన్నా సరే, ఏమన్నా సరే చెప్పండి, ఏం చేయాలంట? చెడుతనాన్ని విడిచిపెడితేనే భయభక్తులు కలిగినట్లు. చెడుతనాన్ని విడిచిపెడితేనే భయభక్తులు కలిగినట్లు. 97 కీర్తనలు 97:10. కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించువారులారా ఏం చేయాలంటే? యెహోవాను ప్రేమించువారులారా చెడుతనానికి దూరంగా ఉండండి, చెడుతనాన్ని అసహించుకోండి. ఈరోజు మనకి ఎట్లా ఉంటుందంటే, చెడు అంట తీయగా ఉంటుందంట. చెడు ఎట్లా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటుంది. చెడు చేయొద్దంటే దాన్నే చేస్తారు. చెడు మాట్లాడదంటే అయ్యే మాటలు వస్తాయి, చెడు తలంపులు అంటే అయ్యే వస్తాయి. ఈరోజు చెడుతనము తీయగా ఉంటుంది చాలా మంది. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనానికి దూరంగా ఉండండి, అసహించుకోండి. అంటే చెడుతనాన్ని ఇష్టపడితే యెహోవాను ప్రేమించట్లా, దేవుణ్ణి ప్రేమించట్లా, దేవుని వాక్యాన్ని ప్రేమించట్లా, దేవుని మందిరాన్ని కూడా ప్రేమించట్లా. చెడుతనానికి దూరంగా ఉంటేనే. ఒక కాలేజీలో అంట ఒక ఆయమ్మ ఊడ్చే ఉందంట. కాలేజీలో ఊడ్చే ఉందంట, ఊడుస్తా ఉందంట. ఆ కాలేజీ ఎప్పుడుదో ఆ కాలేజీ.
ఆమె పెళ్ళైన తర్వాత నుంచి ఓడటంలో ఆయా జాబు చేస్తుంది. పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చదివిస్తుంది ఆ అమ్మాయిని చక్కగా చర్చికి పోవటం రావటం, పిల్లల్ని మందిరానికి తీసుకొని పోవటం రావటం. భర్త చనిపోయాడు, అనుకోకుండా భర్త చనిపోయాడు. కొన్ని సంవత్సరాలకి అనుకోకుండా కొడుకు కూడా చనిపోయాడు. ఎవరు మిగిలారు చెప్పండి? తల్లి కూతురే మిగిలారు. పాప పొద్దున్నే లేచి కాలేజీకి రావటం ఓడవటం. ఆ పిల్లలు కూడా చదివకుండా ఏం చేస్తుంది? కాలేజీకి తెచ్చిపోయి అమ్మ ఆసారికి టీ అమ్మ, లేకపోతే ఆ ప్లేట్ గడుగు, ఈ గడుగు పిల్లలు కూడా అలవాటు చేస్తుంది. అంతలోకే ఆ మేడం గారు అన్నారు, పిచ్చిదానా మీ అమ్మాయిని చదివి ఎందుకు నీ అమ్మడి తిప్పుకుంటున్నావు అంటే, అమ్మ మరి మేమిద్దరం పని చేస్తేనే దిక్కమ్మ, లేకపోతే మాకు తిండి లేదు ఏమి లేదు, ఈ జీతం కూడా చాలదు, అందుకనే పని చేపిస్తున్నా అమ్మ అంటే, ఆ మేడం గారు అన్నారు కదా, ఏం పర్లేదమ్మా పని చేసుకుంటేనే చదవచ్చు, ఓపెన్గా కట్టుకో, నేను రాపిస్తా, మీకెందుకు 10th కట్టుకో, ఓపెన్గా నేను రాపిస్తా, నేను నేర్పిస్తా చదువు ఖాళీగా ఉన్నప్పుడు. ఇద్దరు కలిసి ప్రార్థనకు పోయి సేవకుడికి చెప్పారు. అయ్యా ఎట్లా అన్నారు, మరి ఏం చేయమంటారంటే, సేవకుడు కూడా అన్నాడు, చెప్పింది చేయండి, మేడం గారు చెప్పింది చేయండి అని. ఆయా చేస్తూనే ఉంది. ఈ అమ్మాయి కూడా టీ కప్పులు అందిస్తుంది, కప్పులు కడుగుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? 10వ తరగతి ఓపెన్గా కట్టింది. ఎంతమంది ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా, ఎంతమంది ఎన్ని గేలి చేసినా సరే, ఆ కాలేజీలో పిల్లలు, లేకపోతే ఇంకా కొంతమంది లెక్చరర్లు, ఇంకా కొంతమంది ప్రోత్సహించకుండా, కొంతమంది నీకెందుకు చదువు, నువ్వు చదివితే మాకు కప్పులు ఎవరు కదుగుతారు, లేదా మాకు పనులు ఎవరు చేస్తారు, అట్లా గేలి చేశారు. అయినా కానీ ఆ అమ్మాయి ఒకటే ఉద్దేశం, ఆ అమ్మాయి నేను పని చేసుకుంటా అయినా చదవాలి. చదివింది ఆ అమ్మాయి, 10వ తరగతి పాస్ అయిపోయింది. దేవుని స్తుతించింది గొప్పతనంగా. చెడుకు దూరంగా ఉంది, చెడు మాటలు పట్టించుకోవాలా, చెడు దగ్గరికే పోవాలా, తల్లిని వెంబడించుకొని తల్లిని కాచుకొని ఆ తల్లి కూడా ఎంతో భయభక్తురాలుగా కుమార్తె కోసం అన్ని వదిలిపెట్టి. ఈరోజు తల్లులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది చేస్తే మీ పిల్లలు అది చేస్తారు. తండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది చేస్తే మీ పిల్లలు అది చేస్తారు. ఈరోజు ఆ తల్లి తండ్రి లేకపోయినా, కొడుకు లేకపోయినా కుమార్తెను కాచుకుంటూ చాలా జాగ్రత్తగా దేవుని మందిరంలో పెంచుకుంటూ, దేవుని సన్నిధిలో గడుపుకుంటూ 10వ తరగతి పాస్ అయింది, మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయింది. ఎప్పుడైతే ఆ కాలేజీలో అప్పుడు దాకా డబ్బులు కట్టి ఫీజు కట్టింది పాపం ఆ మేడం గారు. ఆయా పని చేస్తుంది కదా, ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని అనుకొని ఫీజు కట్టింది. ఆమె రిటైర్డ్ అయిపోయింది. రిటైర్డ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఇంటర్ పాస్ అయింది. అందులోకి ఈసారి ఒక మాస్టర్ వచ్చారు, లెక్చరర్ గారు, ప్రిన్సిపాల్గా ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళకి భయం అయిపోయింది. అయ్యో అదివరకు మంచిగా ఆదుకునేది ఆ మేడం గారు, ఇప్పుడు లేరే. ఇద్దరు మళ్ళీ ప్రార్థనకు పోవటం, సేవకుడికి చెప్పడం, ప్రార్థన చేయండి అని చెప్పడం. డిగ్రీ కడదామంటే, ఓపెన్ డిగ్రీ కడదామంటే డబ్బులు అనుకోకుండా ఆ సార్ దగ్గర పోయి, అయ్యా ఎట్లా జరిగింది మా పరిస్థితి, పోయినసారి మేడం గారు అట్లా చేశారంటే, ఆ సార్ కూడా ముందుకు వచ్చారు. అమ్మా నీకేం బాధలా, ఈ 3 సంవత్సరాలు నేను చదివేస్తా, ఈ 3 సంవత్సరాలు పరీక్షలు నేను రాపిస్తా. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. వాళ్ళ కఠినమైన మనసులు కూడా మార్చగలడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాకపోతే ఒకటే చేయాలి, మనం నమ్మకంగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి. చెడు చూపులే, చెడు ఆలోచనలే, చెడు తలంపులే. ఆ సార్ కూడా మొత్తం కట్టారు, మొత్తం పాస్ అయింది. ఆ అమ్మాయి మంచి మార్కులు వచ్చాయి. ఆ సార్ ఏమన్నారంటే, అమ్మా ఏం కాదు, అసలు నువ్వు పీజీ కూడా కట్టు అన్నారు. ఏమన్నారు? పీజీ, ఎంఎస్సీ చేయమ్మా, ఎంఎస్సీ చేయి, మ్యాథ్స్ చదువుకో, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు. ప్రోత్సహించారు. ఇంకా మంచి పుస్తకాలు తెచ్చారు. మంచిగా చదివింది, ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. జిల్లా ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి. ఎవరి కూతురు చెప్పండి? ఎవరి కూతురు? ఒక ఆయా కూతురు, అంటే ఊడ్చే ఆమె కూతురు. డిస్టింక్షన్లో పాస్ అయింది. ముసలాం అయిపోయింది, వయసు అయిపోయింది. ఊడిస్తూ ఉంది. అయినా కానీ ఊడిస్తూ ఉంది. ఆ సారు కూడా ఏమైపోయారు? రిటైర్డ్ అయిపోయారు. ఇక ఆ ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా ఉంది. అందరూ చర్చించుకుంటున్నారు. ఆ కాలేజీ మేనేజ్మెంట్ కూడా వచ్చారు. అన్ని పరిస్థితులు చూశారు, అందరూ చూశారు. అందరూ అన్నారు ఎవరిని పెడుతున్నారు ప్రిన్సిపాల్ గారు.
వాళ్ళు అన్నారు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ప్రిన్సిపాల్ని సెలెక్ట్ చేసిన, ఇలా స్టాఫ్ మీటింగ్ ఉంది, అందరు రండి అని అందరిని కూర్చోబెట్టి అంతా టిఫిన్ ఏర్పాటు చేశారు, టీ ఏర్పాటు చేశారు, అందరూ బొకేలు పట్టుకున్నారు, రెడీగా ఉన్నారు కొత్త ప్రిన్సిపాల్కి స్వాగతం చెప్పడానికి. టైం అయింది, రానే వచ్చింది కొత్త ప్రిన్సిపాల్. ఎవరంటే ఆమె ఇంతకుముందు ఆ కాలేజీలో కప్పులు కడిగిన ఆమె, ఆయా కూతురే మంచి చదువు చదివింది, మంచిగా పాస్ అయింది, ప్రిన్సిపాల్గా కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ మేనేజ్మెంట్ అంతా చూశారు, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంది, ఇక్కడనే పనిచేసింది, ఇక్కడనే చదువుకుంది, ఈ కాలేజీ సంగతి మొత్తం కూడా ఈ అమ్మాయికే బాగా తెలుసు. వీళ్ళు నిన్న కాకమొన్న వచ్చారు, వీళ్ళకంటే ఈ అమ్మాయికి ప్రతి పరిస్థితి తెలుసని ఆ అమ్మాయిని ఏం చేశారు చెప్పండి, ప్రిన్సిపల్గా చేశారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమో చూడండి ఒకసారి. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగింది. ఇంకా ఏం చేసిందంటే చెడుకు దూరంగా ఉంది. ఆ చదువుకునే విషయాల్లో చదివేటప్పుడు ఎన్నో శోధనలు, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, ఎంతోమంది రకరకాలుగా తోలనాడారు. ఆ యవనస్తురాయ బిడ్డను చూసి, ఆ తల్లిని చూసి ఇంకా ఎన్నో మాటలన్నారు. అసలు దేన్ని పట్టించుకోవాలా. ఆ అమ్మాయికి ఒకటే దృష్టి ఏంటిది, మంచిగా చదవాలి, మంచిగా ఉన్నత స్థానంలో ఉండాలి, దేవుని మీద ఆధారపడది, చెడుకు దూరంగా ఉంది, తల్లికి లోపడది, మందిరానికి లోపడది, ప్రార్థనకు లోపడది, చక్కటి భవిష్యత్తు. ఎక్కడైతే ఊడ్చిందో చెప్పండి, ఎక్కడైతే కప్పులు కడిగిందో, పడిపోయిన చోటే నిలబెట్టు వాడు మన దేవుడు. నువ్వు ఎక్కడ పడిపోతావు, ఎక్కడ నీకు అవమానం ఉంటుందో అక్కడే దేవుడు నిలబెట్టే దేవుడు. అక్కడ దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచే దేవుడు. చెప్పండి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భయభక్తులు కలిగి ఉంటేనే, చెడుతనానికి దూరంగా ఉంటేనే. ఆయనే పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడు. పాడదామా పాట? చెప్పండి. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి నిర్మించువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేవుడు ఎక్కడున్న ప్రతి బిడ్డలు కూడా ఎక్కడైతే పడిపోతారో అక్కడే నిలబెట్టును గాక. ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే దేవుడు ఘనతనిచ్చును గాక. ఎన్ని ఎప్పుడు వస్తాయంటే చెడుతనానికి దూరంగా ఉండాలి. చెడుతనాన్ని మనం చేసేదంతా చెడే, మన చూపులన్నీ చెడే, లేకపోతే మన మాటలన్నీ చెడే. ఇంకా దేవుడు మనకేమీ చేయలేడు, ఏమీ కూడా చేయలేడు. ఏమైనా చేయగలడు ఆయన. నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేది కూడా ఆయనే. దేవునికి వ్యతిరేకంగా ఉంటే పడగొడతాడు. ఎక్కడ అన్ని అవమానాలే వస్తాయి, అన్ని నిందలే వస్తాయి. మన చేతుల్లోనే ఉంది అది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. భయభక్తులు కలిగి ఏం చేయాలంట? యెహోవాను దేవుణ్ణి సేవించాలి భయభక్తులు కలిగి.
ఒకటోదేమో భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉండాలి. రెండోదేమో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడే గడగడ వణుకుచు ఏం చేయాలంట? సంతోషం అంట, మళ్ళీ గడగడ వణకటం అంట. ఏంటో అర్థం కాలే ఇక్కడ. అంటే దేవుణ్ణి సేవించే విషయంలో గడగడ వణుక్కోవాలి, వణకాలి. దేవుని సన్నిధిలో గడపాలంటే గడగడ వణుక్కుంటూ దేవుని సన్నిధిలో గడుపుకోవాలి. దేవుని వాక్యం చదువుకున్నామంటే గడగడ వణకాలి. ప్రార్థన చేస్తున్నామంటే వణుక్కుంటూ ప్రార్థన చేయాలి. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. ఈరోజు గడగడా వణుక్కుంటూ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తావో చెప్పండి, అప్పుడే సంతోషం. దేవుణ్ణి సేవించే విషయంలో ఈరోజు దేవుణ్ణి సేవించట్లా. చెప్పండి, సృష్టికర్తను సేవించట్లా. ఎవరిని సేవిస్తున్నా? సృష్టిని. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవడమాట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1:25. అట్టివారు దేవుని సత్యమును సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. ఎవరిని సేవించారంట? ఎవరిని సేవించారు? సృష్టియాన్ని. సృష్టికర్తకు బదులు సృష్టియాన్ని సేవించారు. ఈరోజు దేవుణ్ణి సేవించాలి, సృష్టిని కాదు. ఈరోజు మన ఇల్లే ఒక సైతాన్ అయిపోయింది. మన ఇల్లే, మన కుటుంబమే, మన పనులే, వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. దేవునికి ఎక్కువ సమయం కేటాయించట్లా. దేవుని మందిరంలో గడపడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించట్లా. ఈరోజు దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో చెప్పండి, అదే సృష్టి. అదే ఏంటిదంటే సైతాన్. ఒక మాట చెప్పాలంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టియాన్ని. ఈరోజు దేవుణ్ణి సేవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సజీవ యాగముగా మనల్ని మనమే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే సజీవ యాగముగా మనల్ని మనమే దేవునికి అర్పించుకోవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఉన్నదన్నట్లే చేతుల్ని, కాళ్ళని, నోరుని, తలంపుల్ని, చూపుల్ని ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన చూసాం. ఇప్పుడైతే వాటిని చూడకూడదు. ఒకప్పుడు ఈ చేతులు ఎన్నో చెడ్డ పనులు చేశాయి. ఇప్పుడైతే ఈ చేతులు నాయి కావు. ఎవరే చెప్పండి? దేవుడి. ఈరోజు నీ కాళ్ళు, నీ తలంపులు, లేదా నీ ఆలోచనలు, నీ చేతులు, నీ చూపులు నీగావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావు, ఎప్పుడైతే మారు మనసు బాప్తిస్మ అనుభవాలు కలిగి ఉన్నావో, నువ్వు అనుకుంటున్నావేమో నా చేతులు నా ఇష్టం అని అనుకుంటున్నావేమో. ఒకసారి తిట్టేటప్పుడు నా నోరు నా ఇష్టం అంటాం, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటాం. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటున్నావో సజీవ యాగముగా దేవుణ్ణి సేవించాలి. భయభక్తులు కలిగి నువ్వు దేవుణ్ణి సేవించు. అప్పుడేమొచ్చింది? దీర్ఘాయు వచ్చింది. అప్పుడేమొచ్చింది? జీవించే సంవత్సరాలు అధికం. అది రెండోది. మూడో చూద్దామండి. కీర్తనలు 128:1 వచ్చింది. కీర్తనలు 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధనిలు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధనిలు. ఎప్పుడంట? యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరి త్రోవల్లో? ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లో, ఆయన దారులు, ఆయన నడిచి వదిలిపెట్టిన అడుగు జాడల్లో, ఆయన అడుగు జాడల్లో నడవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుల్లో, ఆయన త్రోవల్లోనే మనందరం కూడా గొర్రెల వలె, చెప్పండి, పూర్తి చేయండి, మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పి పోయాం. దారి తప్పాం. అప్పుడప్పుడు అంటారు, మీ అబ్బాయి ఎప్పుడో దారి తప్పిండు అంటారు.
చెప్పండి, ఏమైనా వ్యతిరేకంగా చేసింది అనుకోండి, మీ అమ్మాయి ఎప్పుడో దారి తప్పింది, ఇప్పుడేంది, ఇప్పుడు నీకు తెలిసిందేమో, ఎప్పుడో దారి తప్పింది, ఆ సంగతి మాకు తెలుసు అంటారు. ఈరోజు త్రోవ తప్పుతున్నాం చాలాసార్లు. అందరం కూడా ఎట్లా అంట, గొర్రెల వరే త్రోవ తప్పుతున్నాం, గొర్రెల వరే. అందుకనే ఎన్నోసార్లు యెషయా గ్రంథం చూద్దాం ఒక మాట, 59:8. యెషయా గ్రంథం 59:8. శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఏ త్రోవలంట? వంకర టెంకర జీవితం, వంకర చూపులు, వంకర మాటలు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు మనమే కల్పించుకుంటున్నాం. ఏం కల్పించుకుంటున్నాం చెప్పడారు? మనమే కల్పించుకుంటున్నాం. వంకర చూపులు, వంకర మాటలు, వంకర తలంపులు, వంకర ఆలోచనలు. ఎప్పుడో దావ తప్పిపోయాం మనం. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో, ఏ త్రోవల్లో? ఆయన త్రోవల్లో. దేవుని త్రోవలు ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఇరుకుగానే ఉంటాయి. చెప్పుకున్నాం మన మధ్య. దేవుని మార్గాలు ఎట్లా ఉంటాయంటే ఇరుకుగానే ఉంటాయి. పోవడం కష్టం, అబద్ధం ఆడుకొని ఉండటం కష్టమే, మోసం చేయకుండా ఉండటం కష్టమే, లేకపోతే పక్కన మాట్లాడే పక్కన తగాద పెట్టుకోకుండా ఉండటం కూడా కష్టమే. దేవునికి ఇష్టం లేని పనులే అవన్నీ ఇరుకు త్రోవల్లో, అవన్నీ చేయలేం మనం, కష్టంగా ఉంటాయి. ఆయన త్రోవలేని భయభక్తులు కలిగి ఏం చేయాలంట? నడుచు వారందరూ కూడా ధనులు. చెప్పండి, భయభక్తులు కలిగి నడుచుకోకపోతే ధనులకు ఆపోజిట్ ఏంది? దరిద్రులు. దరిద్రత కావాలా? ధన్యత కావాలా? ఆయన త్రోవల్లో. దేవుడు అంట వంకర టెంకరకు పోతుంటే ఇదే దారిని ఒక దెబ్బేస్తున్నాడంట. చదవండి అన్నమాట ఎక్కడ ఉందంటే యెషయా 30:21. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరిగిన ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకి వినబడిన. ఇదే త్రోవ, కుడి తట్టు పైన ఎడమ తట్టు పైన, అటు కాదు ఇటు కాదు, ఇదే త్రోవ, దీంట్లో నాడు. సైతాను గాడు ఏమంటాడంటే, ఇగో ఎట్నే వంకరగానే పో అంటాడు సైతాను గాడు. దేవుడు ఏమంటాడు చెప్పండి? ఇదే త్రోవ, దీనిలో నాడు. ఎన్నోసార్లు త్రోవ తప్పిపోతున్నామా? ఎన్నోసార్లు. రాబోయే సంవత్సరమైనా దేవా, ఈ నూతన సంవత్సరాన్ని సరైన త్రోవలు నడిపించే మార్గాన్ని నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు కూడా అడగాలేమాట. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ప్రభా వంకర టెంకల త్రోవల్లో నన్ను ప్రభా అడుగు పెట్టలేదు నాయన. నన్ను ఒక దెబ్బేసైనా చెప్పండి, ఏమడగాలి మనం? నన్ను ఒక దెబ్బేసైనా సరైన దారిలో పెట్టు. చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెబుతారు, మావాడిని కొట్టైనా కూడా దారిలో పెట్టండి అంటారు. ఏమంటారు చెప్పండి? మావాడిని ఒక దెబ్బ వేయండి, మావాడు మంచిగా దారిలోకి రావాలి. ఈరోజు దేవుని కూడా మనం అడగాలయ్యా, వంకర త్రోవలో పోతుంటే నా మీద ఒక దెబ్బ వేయ్యా, నన్ను కొట్టు, సరైన త్రోవలో నడిపించు. భయభక్తులు కలిగి ఏం చేయాలి చెప్పండి? ఆయన త్రోవల్లో నడవాలి. మూడో విషయం ఒకటోది భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. రెండోది భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలి. మూడోది భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి. 4వ చూద్దారండి, ముగించుకుందాం 10 నిమిషాల్లో. 4వ చూద్దారండి, మలాకి 3:16. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. పైన మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం.
యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా. ఒకరితో ఒకళ్ళు ఏం చేస్తున్నారంట అంటే, నా తలంపు ఏంటంటే భయభక్తులు కలిగి జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాట, ప్రతి మాట, నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఏం చేస్తాడు దేవుడు? చెవియొగ్గి ఆలకిస్తాడు. ఎట్లా ఆలకిస్తాడు చెప్పండి? చెవియొగ్గి ఆలకిస్తాడు. నువ్వు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి మాట్లాడు. నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడొద్దు. ఎవరో లేని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడొద్దు. వాళ్ళు ఇంటర్లేదులే వీళ్ళు ఇంటర్లేదులని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఎవరి గురించి అన్యాయంగా ఒక మాట కూడా మాట్లాడకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెప్పండి మాట్లాడుకునే వాళ్ళకి దేవుడంట చెవియొగ్గి ఆలకిస్తాడు. ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో మాటలు. యోబు గారు అంటారు ఒక మాట, చదవండి ఆ మాట. యోబు గారు 15వ అధ్యాయం, యోబు 15వ అధ్యాయం ఎన్నో వచ్చినమంటే 3వ వచనం చదవండి. యోబు 15:3. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడుదగున నిష్ప్రయోజనమైన మాటలు. ఏ మాటలు అంటాయి చెప్పండి? ఏ మాటలు? ప్రయోజనం లేని మాట, ఏమాత్రం ఉపయోగం లేని మాటలు మాట్లాడుకుంటున్నాం. వీటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. నిష్ప్రయోజనము లేని మాటలు. ఇంకా ఉంటుంది కింద 5వ వచనం చదవండి. 5వ వచనం. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులను పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద నీ మాటలే నీ పాపాన్ని తెలియజేస్తాయి అంట. మనం అనుకుంటున్నాం అప్ప భలేగా మాట్లాడా నేను అనుకుంటాం. ఆ మాటలే ఏం చేస్తున్నాయి చెప్పండి? నీ పాపాన్ని తెలియజేస్తున్నాయి, నీ తెలివి తక్కువతనాన్ని. నీ పెదాలే నీ మాటలు అప్పచెబుతున్నాయి. ఆచితూచి మాట్లాడు జాగ్రత్తగా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు అంటే కుదరదు. రాత్రికాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల లక్షణాలు ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడు. దేవుడు చెవి ఎగ్గి వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. నేను వినకపోవచ్చు, నువ్వు వినకపోవచ్చు, లేదా ఇంకెవరన్నా వినకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చెప్పండి చెవి ఎగ్గి ఆలకిస్తున్నాడు. భయభక్తులు కలిగి మాట్లాడు. నిష్ప్రయోజనమైన మాటలు. ఏ మాటలంట? నిష్ప్రయోజనమైన మాటలంట. కీర్తనలు 78:19 చదవండి. కీర్తనలు 78:19. 78:19. అరణ్యములు దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? వారు దేవునికి అనుచు, వారు దేవునికి విరోధముగా. ఎవరికంట? దేవుడికే. ఈ కష్టాన్ని దేవుడు తీరుతుడా? ఈ ఇబ్బంది దేవుడు తీరుతుడా? ఈ శరీరాన్ని తగ్గిస్తురా దేవుడు? దేవుడు ఈ ఆరోగ్యాన్ని ఇస్తురా నాకు? ఎవరి మీద సరుగుతున్నారు? దేవుని మీద. ఎవరు జరిగేది? విరోధంగా మాట్లాడేదారంటే ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఏమన్నాడు అక్కడ? ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? దేవుడు భోజనమే కాదు, మన్నాను కురిపించి. ఏం కురిపించండి చెప్పండి? మన్నాను కురిపించి, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి. దేవుడు ఏమైనా చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే వినుట కంట వేగిరి పడాలంట, మాట్లాడటానికి నిదానం చేయాలంట. యాకోబు 1వ అధ్యాయం 19 వచ్చిన. యాకోబు, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడు. మాట్లాడటానికి నిదానం ఉండాలి. మనమేమో రివర్స్. మాట్లాడటానికి ఏమో వేగిరపడతాం, వినటానికి ఏమో అసలు వినం. రివర్స్ మన జీవితం. ఈరోజు వినటానికి ఇష్టపడు, లోబట్టడానికి ఇష్టపడు, దేవుడికి విధేయుడిగా ఉండటానికి
ఇష్టపడు, విధేయురాలిగా ఉండటానికి ఇష్టపడు. వినుటకు వేగరం, చెప్పండి, మాట్లాడటానికి నిదానం. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక మాట ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడు. తొందరపడమాకు. వాళ్ళకేం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళకేం కాదు, నువ్వే అపరాధి అవుతావు. భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన చెవేగుతున్నాడంట. నీ మాటలు జాగ్రత్త. అందుకనే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 1 నుంచి 15 దాకా చదివితే అన్నీ అనుకుంటాం కదా, అబ్బా దేవుడు ఈ వచనాల్లో అన్ని ఆశీర్వాదాలే, ఉన్నవాడిగా, పైవాడిగా, తలగా, ఎక్కడ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. ఇవన్నీ ఎప్పుడంట? ఇవన్నీ ఎప్పుడు? ఆయన మాట వింటే. చదవనమాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నీ దేవుడైన యెహోవా మాట ఎట్టనాలు చెప్పండి, శ్రద్ధగా విను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. దేవుడే నాతో మాట్లాడలేదుగా అనొచ్చు కొంతమంది. ఎట్టనాలు, నేను చెవులు పెట్టినాలి, దేవుడు నాతో మాట్లాడలేదుగా. చెప్పండి, ఎట్లా మాట్లాడతాడు దేవుడు? ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, తోటి విశ్వాస ద్వారా మాట్లాడతాడు, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడతాడు. ఆ మాటలను జాగ్రత్తగా విను, అవలంబించు. అప్పుడు 1 నుంచి 15 దాకా ఎన్నో దీవెనలు. ఆ దీవెనలన్నీ ఖచ్చితంగా నీ మీదకి వస్తాయి. ఖచ్చితంగా నువ్వు తలగా ఉంటావు, ఖచ్చితంగా పై వాడిగానే ఉంటావు. ఎక్కడ ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దీవించబడదు. నువ్వు దీవించబడాలంటే దేవుని మాట విను. నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకుండా వినుటకు వేగరపడు, మాట్లాడటానికి నిదానించు. ఎవరు చేసే పనులు అంటే ఈ భయభక్తులు కలిగి ఉండే వాళ్ళు చేసే పనులు. నువ్వు దీనికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకోండి, చెప్పండి, భయభక్తులు లేనట్టే లెక్క. ఇక నువ్వు చెప్పక్కర్లేక భయభక్తులు లేనట్టు లెక్క. అయ్యో అట్ట అంటున్నారు, ఇట్ట అంటున్నారు, అవి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి భయభక్తులు లేవు అనే అర్థం. చివరిగా ఇంకోటి చూసుకొని ముగించుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. చెప్పండి, అందరు చెప్పండి ఈ మాట. భయభక్తులు గలవాడై ఇంటి వారిని. ఈ మాట ముఖ్యం, చాలా ముఖ్యం. భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే 5వ పని ఏంటంటే ఇంటి వారిని అందరినీ కూడా రక్షణలోకి తీసుకొని వస్తారు. ఇంటి వారిని అందరినీ, భర్తను కాదు మేము ఒక్కలమే అంటే కుదరదు, అక్కడ భార్యను కాదు మేము ఒక్కలం అంటే కుదరదు. నోవాహు అంట చక్కగా రాయబడింది అక్కడ. ఏముంది? మళ్ళీ ఒకసారి చదవడమాట. విశ్వాసమును బట్టి నోవాహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధపరిచాడు. నోవాహు ఓడను సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? ఇంటి వారి కొరకు. ఈరోజు కూడా ఒక ఓడ సిద్ధంగా ఉంది. రక్షణ అనే ఓడ. ఏ ఓడ? చెప్పండి, ఏ ఓడ? రక్షణ అనే ఓడ సిద్ధంగా ఉంది. ఇంటి వారిని అందరినీ తీసుకొని దాంట్లో పోవాలి. నేను మొన్న గ్రూపులో పెట్టా చూశారు ఎవరన్నా? నోవా, ఆయన పేరు కూడా నోవేనంట. ఆఫ్రికాలో ఘనా ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలో నోవా, ఆయన పేరు కూడా నోవాయే. ఒక ఓడ తయారు చేసిందంట. డిసెంబర్ 25, అంటే ఈ నెల 25 క్రిస్మస్ కల్లా దేవుడంట మొత్తం వరదనే తీసుకొచ్చి అన్ని మునిగిపోతారు, అందరూ నా వాళ్ళకి రండి అని చెబుతున్నాడు. ఆయన పేరు కూడా నోవాయే. స్వార్థ చెబుతున్నాడు. ఆ రోజు నోవా ఎట్లా చెప్పాడు, ఈరోజు నిజంగా జరిగే సంగతి అది. గ్రూపులోనే పెట్టా, ఇంకా చూడండి దాన్ని. ప్రకటిస్తున్నాడు కూడా, వీడియో కూడా పెట్టే దాంట్లో. అందరు రండి వాళ్ళకి ఎక్కండి డిసెంబర్ 25 డేట్ కూడా చెబుతున్నాడు. దేవుడే డేట్ చెప్పలా. మరి ఆయనకి అట్లా ప్రేరేపణ వచ్చిందేమో. ఒకవేళ ఆ రోజు రాకపోతే అందరూ ఆయన తిడతాడు.
దేవుడు సమయాన్ని చెప్పలా ఎప్పుడు. అయినా దేవుడు ఈసారి వరదలతో కాదంట భూలోకాన్ని నశింపజేసేది. దేంతో? అగ్నితో. బైబిల్లో రాయబడింది అన్నమాట. అగ్నితో దహించి వేస్తాడు. ఈ పట్టణాన్ని కాలి బూడిదైపోతాయి. కానీ మరి ఆయన ఏ నమ్మకంతో చెబుతున్నాడో తెలియదు, కానీ అందరు రండి రండి రండి. మంచిదే, అట్లా అది సిద్ధపరచడం మంచిదే, తప్పేం కాదు. అది నీ ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేయాలి? రక్షణ అనే ఓడను నిర్మించావా? భయభక్తులు కలిగి నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు. ఆదివారం వచ్చిందంటే నీ ఇంటికి తాళం పడాలి. అక్కడ చెప్పండి, ఆదివారం వచ్చిందంటే ఏం కావాలి? ఇంటికి తాళం పడాలి. మేము ఇంటికి తాళం వేసి పనికి పోతున్నాం అంటే కుదరదు. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మేము ఇంటికి తాళం వేస్తున్నాం, వచ్చి చూసుకోండి అనమాకండి. మీరు ఇంటికి తాళం వేయాలి. ఎక్కడ కనపాలి? మందిరంలో కనపడాలి. భయభక్తులు కలిగి రక్షణ అనే ఓడ సిద్ధం. ఒక ఆమె సిద్ధం చేయించింది. ఎవరామా? వ్యభిచారే ఆమె, దేవునికి దూరంగా ఉంది. ఎవరామా? రైట్, బాగా చెప్పారు. రాహేలు, రాహాబు అనే వేశ్య. ఏం చేసింది? ఇంటి వారందరే రక్షణ కొరకు ఎర్రని దారాన్ని కట్టేది. వేశ్య భయంకరమైన జీవితమే. అరే ఇక నేను ఇంతే పోతాను అనుకోలే. ఆమె ఇంటి వారందరూ రక్షణ కొరకు కొర్లేని అనే భక్తిపరుడు కూడా ఇంటి వారందరూ రక్షణ కొరకు. ఇంటి వారి కోసమే కాదంట ఆయన, బంధువులు కూడా రక్షణ పొందాలని పెద్ద కూడం పెట్టించుకోండం. ఒక గొప్ప సేవకుని పిలిపించే. ఎవరా సేవకుడు? చెప్పండి, ఎవరా సేవకుడు? పేతురు అనే భక్తిపరుడిని పిలిపించుకొని పెద్ద కూడం పెట్టించుకోండి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురుని పిలిపించుకున్నాడు, గొప్ప కూడం పెట్టాడు. చాలా మంది బాప్తిసం తీసుకున్నారని రాయబడింది అక్కడ. కొర్నేలి అనే భక్తిపరుడు ఇంటి వారి రక్షణ కొరకు. ఇంకొక ఆయన కూడా ఇంటి వారితో రక్షణ పొందాడు. ఎవరు ఆయన? ఆయన ఒక చెరసాల నాయకుడు. ఎవరంటే ఆయన చెరసాల పౌలు గారు, శీల గారు లోపల ఉంటే చెరసాల బద్దలైపోతే, అయ్యో నేను చచ్చిపోతాను సాగబోతుంటే, మేము ఎక్కడనే ఉన్నా, నువ్వు ఎందుకు చచ్చేది? వెంటనే అన్నాడు, అయ్యా నేను కూడా రక్షింపబడాలి, ఏం చేయాలంటే పౌలు గారు అన్నారు, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందండి. వెంటనే చెరసాల నాయకుడు ఇంటి వారితో సహా. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఈరోజు నిజంగా రక్షణ అనే వాడు సిద్ధపరిచావా? ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు రక్షణ అనే వాడు సిద్ధపరచకపడకపోతే నువ్వు భయభక్తులు లేనట్లే లెక్క. నేను చెప్పే మాటలు కాదు, ఇది బైబిల్ చెప్పే మాటలే. ఈ రాత్రికాల సమయంలో చెప్పండి, మళ్ళీ చదువుకుందాం. ఫస్ట్ వచ్చిన చదువుకుందాం. ఫస్ట్ ఏం చదువుకున్నాం? సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం చదవండి బిగ్గరగా. సామెతలు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, జీవించు సంవత్సరాలు అధికములగును. ఎప్పుడు? మళ్ళీ చదవనమాట. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. నీ వలన, మళ్ళీ నీ వలనేనా? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకి కారణం. దేవుని వలన దీర్ఘాయువు, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఎవరి వలన? దేవుని వలన దీర్ఘాయువు, జీవించే సంవత్సరాలు అధికములైతాయి. దీప్తి గుర్తుపెట్టుకోవాలి, శైలి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడున్న యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకునే దీప్తి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. నువ్వు జీవించే సంవత్సరాలు అధికంగా ఉంటాయి. భయభక్తులు అంటే చెప్పండి, ఒకటోదండి చెప్పాలి, అందరూ చెప్పాలి. భయభక్తులు అంటే చెడుతనానికి దూరంగా ఉండాలి. రెండోది, భయభక్తులు అంటే యెహోవాను సేవించాలి. ఎట్లా గడగడ వణుక్కుంటూ. మూడోది, భయభక్తులు అంటే ఆయన త్రోవలో నడవాలి. చెప్పండి, వంకర త్రోవలో పోతే దేవుణ్ణి మనమే అడగాలి. అయ్యా నా మీద ఒక దెబ్బన్నయ్యా, అయ్యా నన్ను ఒక ముట్టుకాయ అయ్యా, అప్పుడే దారిలోకి వస్తా, లేకపోతే నేను అంత మొండున్నయ్యా. దేవుణ్ణి అడగాలి మనం, ఆయన త్రోవలో నడవాలి. నాలుగోది, జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాట వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. చివరిగా ఐదోది, భయభక్తులు కలిగి ఇంటి వారి కొరకు రక్షణ వాడని
సిద్ధపరుస్తున్నావా? ఈ దీప్తి పుట్టినరోజు సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. భయభక్తులు కలిగి నీ ఇంటి వారి రక్షణ కొరకు యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను. మీరు ఎక్కడికన్నా చావండి, మీరు ఆడికన్నా పోండి, నా దేవతలకే పోండి, నా దేవతలకే రండి, లేకపోతే అక్కడనే దూకండి, ఏమన్నా కాండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి అనుభవంలోకి రావాలి. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. ఈ రాత్రికాల సమయంలో ఈ దీప్తి పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ లేదేమో, ఇంకా రక్షణ పొందినా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో, భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉంటున్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదంతల అనుభవంలోకి రా. దేవుడు ఖచ్చితంగా రాబోయే దినాలు నీకు మేలుకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. రాబోయే రోజులు నీకు ఆశీర్వాదం రావాలంటే, రాబోయే దినాలు, రాబోయే సంవత్సరం నీకు మేలుకరంగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఈ 5 పనులు నువ్వు చేయి. 5 పనులు చేయి. నీకు ఎట్ట మేలు గలవో నేను చూస్తా. దేవుడు అంటున్నాడు ఈ మాట. ఈ 5 పనులు చేయి, నీకెందుకు ఆశీర్వాదాలు రావో నేను చూసుకుంటా. దేవుడు మాట్లాడుతుంటే ఒక చెవితో వదిలిపెట్టొద్దు. ఈ రోజుల్లో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు రావచ్చు. ఒక్క నిమిషం మనల్ని మనమే సరి చేసుకుందాం. మనల్ని మనమే ఎన్ని వచ్చినా సరే, ఎంతమంది అవమానించినా, ఎన్నో మాటలన్నా కూడా దేవుడైనా సహకారిగా ఉండాలి. ఈ లోక ఘనత నన్ను వేడిచినన్, లోకస్తులెల్లరూ నన్ను వేడాచినన్. ఈ లోక ఘనత నన్ను వేడాచినన్, లోకస్తులెల్లరూ నన్ను వేడిచినన్. నా సహోదరులు నన్ను వేడిచిన, యేసేపు దేవుడే నా సహకారి, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, నా సహకారి. ఈ అనుభవంలో ఉన్నావా? కష్టాలు, శోధనలు, సమస్యలు, ఈ లోకంలో ఎన్నో అవమానాలు, నీ వల్లే నిన్ను హింసిస్తున్నారేమో, నీ సొంతంలో నిన్ను దూరంగా ఉంచుతున్నారేమో. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందముల స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా దీప్తిని ప్రేమించి ప్రభా మరొక సంవత్సరాలు దయాక్రీడంగా అనుగ్రహించారు. ముఖ్యంగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో పుట్టినరోజు సందర్భంగా ప్రభా ఇచ్చిన వర్తమానంలో ప్రభా నాతో మాట్లాడేందుకే వందనాలు. నేను నీ ఎందుకు భయభక్తులు కలిగి ఈ 5 అంతల ఆశ్రయాలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని తీర్చుతురండి. ఆయన వచ్చిన ప్రతి బిడ్డని పేరు నాకు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావారి కుటుంబాన్ని దీవిస్తారండి. ఈ 5 అంతల అనుభవంలోకి ప్రభావారి కుటుంబాన్ని, వారిని కూడా నడిపిస్తారండి. ఆయన ముఖ్యంగా ప్రభా ఈ పుట్టినరోజు ప్రభా వేడుక జరుపుకొంచున్నాం, దీప్తిని మీ చదువుకి అప్పచెప్పుకొంచున్నాం. చక్కటి భవిష్యత్తు ఇస్తారండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తారండి, చదువుల్లో చక్కటి జ్ఞానం ఇస్తారండి, చక్కటి విజయాలను గురిస్తారండి.
ప్రభా మనుషుల దయ, దేవుని దయ, వయస్సులో జ్ఞానములో పెరిగే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాను ఆయన. ఈ కుటుంబాన్ని మీ చేయలకు అప్పచెప్పుకుంటున్నాను ఆయన. ప్రభా బేబీ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. తన ఒంటరి జీవితంలో తోడుగా ఉంటాడు. మీరే తల్లిగా, మీరే తండ్రిగా ప్రభా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ప్రభా నువ్వే సహకారిగా ఉంటున్నాడు ఆయన. మీరే నడిపిస్తున్నాండి. ప్రవీణ్ కూడా మీ చేయలకు అప్పచెప్పుకుంటున్నాం. తనకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాండి, చక్కటి భవిష్యత్తుని ఇస్తున్నాండి. ప్రభా యవనస్తులు ప్రభా చెడు త్రావులకు ఆకర్షితులు కాకుండా ప్రభా నీ మార్గంలో నడిచినట్టు సహాయపడుతున్నాండి. ప్రభా బేబీ వాళ్ళ అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మార్త మక్కని మీ చేయలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా తోబుట్టులు మీ చేయలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా సహాయపడుతున్నాడు. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి రావాల్సిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం కొమ్మరిస్తున్నాడు ఆయన. ముఖ్యంగా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదంతల అనుభవంలోకి నన్ను మమ్మల్ని కూడా నడిపిస్తున్నామని ఈ సమయాన్ని అంత దీవెనకరంగా మార్చారని నమ్ముకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన మనందరికీ, మన కుటుంబాలకి, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకున్న దీప్తికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.